విన్నారా? అన్ని విషయాలని మనసుతో పట్టుకుంటాం గనక ఆ దైవాన్ని మనసుతో పట్టుకోగలం అనుకుంటున్నాం కదా. అవునమ్మా. దైవ ఆలోచనతో మనము మనసుతో ఆలోచిస్తాము. ఉం. మరి ఇప్పుడు ఉమ్, మీరు అన్నది ఎవరు తయారు చేశారు? మనస్సే. మీరున్నారా? శరీరమా మీరు? కదా. ఉమ్, ఉమ్, అందుకని ఆ నేను కూడా అక్కడ ఉండదు. ఆలోచించేవాడిని, చూసేవాడిని, నేనుని అన్నిటినీ మనస్సే తయారు చేసింది. అర్థమైందా? ఉమ్, అప్పుడు చూసేవాడు ఉండదు అక్కడ. మనసు లేకపోతే చూసేవాడు లేడు. చూడడమే ఉంటుంది. అందుకే అది ఎలా ఉంటుంది అంటే ఏ క్షణం కా క్షణం అవేర్నెస్ లో జరిగేది అంటారు కృష్ణమూర్తి గారు. క్షణ క్షణం, ఎందుకంటే ప్రతి క్షణం అవేర్నెస్. నాకు తెలిసిపోయింది అనేది కాదది అని. ఎందుకంటే మనసుకి ఆల్రెడీ తెలిసేది కాదు. ఎవరైనా నేను భగవంతుని చూశాను అంటే అది అబద్ధం. అర్థమైందా? అమ్మా. ఉమ్. చూసేవాడు లేనప్పుడు చూడడం ఎలా జరుగుతుంది అనేది. చూసేవాడు లేనిదే ఉంటుంది అంతే. అక్కడ దాన్ని ఏమంటారు? ఏం జరిగినా చూసేవాడు లేనిదే ఉంటుంది అక్కడ. ఉహు. అంతవరకే మనం అంటే మాటల్లో చెప్పడానికి అంతకంటే ఏం చెప్పలేం మనం కదా. ఆ స్థితిలోనే అది తెలుస్తుంది. అంతే. దాన్ని ఇంకా మన మనస్సుతో పట్టుకోలేం కదండి. వర్ణించను లేం. అవునండి, అవును. అవునండి. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఓకే. ఓకే, ఇంకా క్లోజ్ చేసేద్దామండి. ఇంకెవరికి ఏ డౌట్స్ లేవా? నాయుడు గారు ఏమైనా మాట్లాడతారా? క్లోజ్ చేసేద్దాం. అందరికీ నమస్కారం. క్లోజ్ చేస్తున్నాను.